రుణమాఫీ కాలేదని ఆవేదనతో ఒక రైతు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివార్లో చోటు చేసుకుంది. రాజంపేట మండలం ఆరేపల్లి తాండాకు చెందిన కేతావత్ రవి అనే రైతు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో తన పేరు లేదని గ్రామ శివార్లోని సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. దీంతో సెల్ టవర్ ఎక్కిన రవిని కిందకి దిగాలని స్థానికులు సముదాయించారు. సుమారు గంట పాటు రవి సెల్ టవర్ పైనే ఉండి నిరసన వ్యక్తం చేశాడు. అనంతరం స్థానికులు చెప్పడంతో రవి కిందకు దిగాడు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన వారికి రుణమాఫీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశాడు. 50 మంది ఉన్నాం. డబ్బుల్లోనే ఉన్నాను. ఆ డబ్బుల్లో లక్షలు ఉన్నాను. 50 మంది కన్నా కనీసం ఒక నలుగురన్నా రావాలి కదా. 50 మంది కన్నా ఒక మంచికి రాకపోయా. కనీసం ఒక మంచికి వచ్చింది డీవీగా మీ కట్టాలని వాళ్ళకి ఆలోచన లేదు. మేము 2 లక్షలు అయితే మాఫీ కానీ మీది మేము కట్టుకుంటాం అంటున్నాం. అవి కూడా లేదు కదా మాకు పరిశాన్. ఇప్పుడు ఆ యాడ ఎండల నుంచి పంటలు మొత్తం మాడిపోతున్నాయి. పొలాలకు మందులు కొడదామంటే మందులు, దుకాణం పోతే దుకాణం కాడ ఉద్ధరిస్తలేరు, ఎండలు కొడతాయి అంటారు. అప్పుల తడపోతే అప్పు లేదంటుండ్రు. ఇవన్నీ చర్చలు నడుస్తున్నాయి సార్ మా తడ. ఇవి లెక్కలు మాకు 2 లక్షల రూపాయలు చేస్తే సార్ మేము మీతే మేము కట్టుకుంటాం సార్. అయితే కలెక్టర్ ఆఫీస్కి పోయినా ఎదిరిస్తారు. ఇక్కడ ఆడితే మేము ఏం చేస్తాం అగ్రికల్చర్ అంటారు. ఇది 50 మంది దాకా ఉంటాం మా తండ, ఆరుపల్లి తండ వరకు, రాజంపేట మండలం మాది. ఆడ కలిసి మా 50 మంది దాకా ఉన్నాయి. వాళ్ళకి ఎంత ఉన్నాయి? నాకైతే 2 లక్షలు ఉన్నాయి. మిత్తితోటి 2,50,000 ఉన్నాయి. మాది గీది నా బాధ గీట్లా, అందుకంటే అవరికినాం సార్. నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు. పర్వేట్లలో ఇప్పుడు నెలకు 56,000 కడుతున్నాం.